హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 38కి సంబంధించినటువంటి పార్ట్ 2 క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ పార్ట్ 2లో 81 క్వశ్చన్ అనేది ఉంది. ఇఫ్ ఇన్ ఏ సడన్ కోడ్ లాంగ్వేజ్ KDJQ ఈజ్ రిటర్న్ యాజ్ 8142. KDJQ 8142గా రాశాడు. సో అది ఎట్లా అనేది చూద్దాం. K నెంబర్ 11, D నెంబర్ 4, J నెంబర్ 10, Q నెంబర్ 17. ఓకే, సో ఇప్పుడు 1 + 7 ఏమవుతుంది? సో యాడ్ చేస్తే 8 అనేది వస్తుంది, ఇక్కడ నోట్ చేశాడు. 10 1 + 0ను యాడ్ చేస్తే ఇక్కడ 8 అనేది వస్తుంది, 8 ఇక్కడ నోట్ చేశాడు. 1 + 0 అంటే 1, సో ఇక్కడ నోట్ చేశాడు 1. సో 4 యాజ్ యూజువల్ ఇక్కడ నోట్ చేశాడు. 11 అంటే 11, 1 + 1 అంటే 2 వస్తుంది, 2ని ఇక్కడ నోట్ చేశాడు. సో క్లియర్గా మనకు అర్థమైంది ఇక్కడ కండిషన్. సో దీన్ని మనం తీసుకున్నట్లయితే PRMT అనే వర్డ్కి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 16 ఇది, 18 ఇది, 13 ఇది, 20. మరి 20 అంటే 2 + 0 అంటే 2ని ఎక్కడ నోట్ చేయాలి అని అంటే ఇక్కడ నోట్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్లో 2 ఎక్కడ కనిపిస్తుంది అంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఇంక ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఏం లేదు. మరొకసారి వెరిఫై చేద్దాం. 1 + 3 అని అంటే ఏమొచ్చింది? 4 అనేది వచ్చింది. 4 అనేది ఇక్కడ వస్తుంది. 1 + 8 అంటే 9, 9 అనేది ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. 1 + 6 అని అంటే 7, 7 అనేది ఇక్కడ నోట్ చేయొచ్చు మనం. సో 2-4-9, 7 అనేది ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా? సో నార్మల్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 82 చెక్ చేద్దాం. సో 82లో 82, 84 అంటే 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇఫ్ ఎకనామిక్స్ ఈజ్ నాట్ మనీ మీన్స్ KA, LA, HO, GA. డిమాండ్ అండ్ సప్లై ఎకనామిక్స్ మీన్స్ MO, TA, PA, KA. Money makes only part means ZI, LA, NE, KI. Demand makes supply economics means ZI, MO, KA, TA. Then answer the following questions based on this information ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాడు మనకి. సో అదేంటంటే ఎకనామిక్స్ ఈజ్ నాట్ మనీ అనేది ఇక్కడ తీసుకున్నాడు. దీనికి డిమాండ్ అండ్ సప్లై ఎకనామిక్స్ మీన్స్ MOTA, PA, KA అని ఇచ్చాడు. మనీ మేక్స్ ఓన్లీ పార్ట్ మీన్స్ ZI, LA, NE, KA అనేది ఇచ్చాడు. దీన్ని మనం 2 వేస్లో చేయొచ్చు. ఫస్టే మనం మొత్తం ఎవ్రీ వర్డ్కి కోడ్ ఫైండ్ అవుట్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. లేదు అని అంటే మనకి ఏ వర్డ్ కావాలని చెక్ చేసుకోవాలి. సప్లై అనేటువంటి వర్డ్కి ఏం కోడ్ అవుతుంది అనేది వెరిఫై చేసుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ 1 అనమాట. ఇది స్టేట్మెంట్ 1 అండ్ దీన్ని స్టేట్మెంట్ 2గా తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ దీన్ని తీసుకున్నట్లయితే ఇది స్టేట్మెంట్ 3గా తీసుకోవచ్చు. అండ్ దీన్ని మనము 3 స్టేట్మెంట్స్ లాగా డివైడ్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ 4 అనేది ఉంది చూడండి. మనీ మేక్స్ ఓన్లీ పార్ట్ అనేది 3rd స్టేట్మెంట్, ఇదేమో 4th స్టేట్మెంట్. ఓకే, సో ఇందులో కోడ్స్లో C1గా తీసుకుంటున్నా, కోడ్ 1 ఇది. అండ్ దీంట్లో C2 తీసుకుంటే కోడ్ 2 ఇది. కోడ్గా చేసిన తర్వాత కోడ్ 2 అది 3. అండ్ కోడ్స్ చేసిన తర్వాత ఇది 4. ఇక్కడ చూడండి, ఇది స్టేట్మెంట్, ఇది కోడ్, ఇది స్టేట్మెంట్, ఇది కోడ్, ఇది స్టేట్మెంట్, ఇది కోడ్, స్టేట్మెంట్ అండ్ కోడ్. 4 అంటే స్టేట్మెంట్ అండ్ C4 అంటే కోడ్ 4 అనమాట. సప్లై అనేది ఎక్కడెక్కడ ఉందో చూద్దాం మనం. సప్లై అనేది చెక్ చేసుకున్నట్లయితే ఎక్కడ కనిపిస్తుంది అని అంటే అబ్జర్వ్ చేయండి. 4th స్టేట్మెంట్లో కనిపిస్తుంది సప్లై అనేది. సో అంటే C4గా కనిపిస్తుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిమాండ్ మేక్స్ సప్లై ఎకనామిక్స్ అని ఇచ్చాడు అనమాట. ఇంతకుముందు ఎకనామిక్స్ ఎక్కడ కనిపిస్తుంది అండి? ఫస్ట్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్లో ఎకనామిక్స్ కనిపిస్తుంది. సెకండ్ స్టేట్మెంట్లో ఎకనామిక్స్ అనేది సెకండ్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ 4th దాంట్లో కనిపిస్తుంది. సో అంటే ఎకనామిక్స్కి కోడ్ ఏమవడానికి ఛాన్స్ ఉందంటే చూడండి, ఎకనామిక్స్కి కోడ్ అనేది ఎక్కడ ఉండడానికి ఛాన్స్ ఉందంటే ఎకనామిక్స్కి కోడ్ ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ అండ్ 4th స్టేట్మెంట్లో చెక్ చేసుకోవాలి. C1, C2 అండ్ C4లో ఏది కామన్ ఉందో చూద్దాం. KA, KA అండ్ KA. సో అంటే ఎకనామిక్స్కి కోడ్ ఏమవడానికి ఛాన్స్ ఉందని అంటే KA అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే చూడండి, నెక్స్ట్ కండిషన్స్ వైజ్గా మనకి ఎకనామిక్స్కి KA కోడ్ అవుతుంది కాబట్టి సప్లైకి అయితే కాదు. సరే, నెక్స్ట్ చూద్దాం. మనం సప్లై అనేటువంటి వర్డ్కి ఫైండ్ అవుట్ చేయడానికి డిమాండ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. డిమాండ్ ఎక్కడ ఉంది చూడండి, స్టేట్మెంట్ 2లో ఉంది అండ్ స్టేట్మెంట్ 4లో ఉంది. అండ్ డిమాండ్ ఇంకెక్కడైనా కనిపిస్తుందా? స్టేట్మెంట్ 3లో అయితే లేదు. సో మరి స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 4లో ఏం కామన్ ఉన్నాయో చూద్దాం. స్టేట్మెంట్ అండ్ స్టేట్మెంట్ 4లో ఏం కామన్ ఉన్నాయో చెక్ చేస్తే స్టేట్మెంట్ 2లో డిమాండ్ అనేది ఉంది అండ్ సప్లై కూడా ఉంది. సో అంటే డిమాండ్ అండ్ సప్లైకి స్టేట్మెంట్ అండ్ డిమాండ్ ఆర్ సప్లైకి కోడ్స్ ఏమవడానికి ఛాన్సెస్ ఉందని అంటే స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 4లలో ఏమి కామన్ ఉంటాయి అవే. మరి C2 అని అంటే కోడ్స్ 2, C4 అంటే ఇవి. MO కామన్ ఉంది, TA కామన్ ఉంది కాబట్టి KA కామన్ ఉంది. ఆల్రెడీ KA ఎకనామిక్స్ కోడ్ అవుతుంది కాబట్టి MOTA దీనికి కోడ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. MORTA.
మరి సప్లై అనేది ఎక్కడ ఉందో చూడండి. సప్లై ఎకనామిక్స్కి ఎంఓటీఏ అనేది డిమాండ్ అండ్ సప్లైకి అయిపోతే, అండ్ డిమాండ్కి ఏమో కేఏ కోడ్ అయిపోతే, ఇక రిమైనింగ్ ఏం కోడ్స్ మిగిలాయంటే చూడండి. సో రిమైనింగ్ కోడ్స్ ఏం మిగిలాయి, టీఏ అవ్వడానికి డిమాండ్ అండ్ సప్లైకి ఛాన్స్ ఉంది కదా. మరి సప్లైకి కేఏ కానీ టీఏ కానీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అని అంటే, సారీ ఎంఓ కానీ టీఏ కానీ అవ్వడానికి ఛాన్సెస్ ఉందని అంటే 82కి ఆన్సర్ అనేది 1 అవుతుంది. ఓకే, సో మనకి డిమాండ్ అండ్ సప్లై అనేది స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 4లో కామన్ ఉంది అని అంటే, కోడ్స్లో కూడా అండ్ ఏమైతే కామన్ ఉన్నాయో అవే కన్ఫామ్గా కోడ్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో మరి సప్లైకి ఎంఓ కానీ టీఏ కానీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కన్ఫర్మ్ చేయడానికి అయితే మనకి క్లూ లేదు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనం ఆన్సర్గా తీసుకున్నాం 82 ఇది. నెక్స్ట్ 83 చెక్ చేసినట్లయితే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డిమాండ్ ఓన్లీ మోర్ అని ఇచ్చాడు. సో యాక్చువల్లీ మన స్టేట్మెంట్స్లో మోర్ అనేటువంటి వర్డ్ ఉందా చెక్ చేద్దాం. మోర్ అనేటువంటి వర్డ్ ఉందా లేదా. సో ఇక్కడ కూడా మన స్టేట్మెంట్స్లో మోర్ అనేటువంటి వర్డ్ లేదు కాబట్టి, మోర్ అనేటువంటి వర్డ్కి ఏదైతే కొత్త వర్డ్ కనిపిస్తుందో అది ఖచ్చితంగా మనకి కోడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. మరి ఎక్స్ఐ అనేది కొత్తగా కనిపిస్తుంది చూడండి. ఎక్కడ కూడా C1 C2 C3లలో లేదు మనకి. కోడింగ్స్లో ఎక్కడ కూడా కోడింగ్స్ అన్నీ కూడా 2 లెటర్స్గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎక్స్ఐ అనేటువంటి వర్డ్ కనపడట్లే. మరి కనపడట్లేదని ఎట్లా ఫైనలైజ్ చేద్దామనంటే ఒకసారి చెక్ చేద్దాం మనం. ఎంఓ చూసినట్లయితే ఎంఓ మన కోడ్స్లో కనిపిస్తుందా. ఎస్ రైట్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే, జెడే కనిపిస్తుందా, జెడే కనిపిస్తుంది. ఇక్కడ ఎన్ఈ కనిపిస్తుందా, ఎన్ఈ అనేది కనిపిస్తుందా మన కోడ్స్లో ఎక్కడైనా. ఎస్ రైట్, ఇక్కడ కూడా కనిపిస్తుంది. అంటే మన దగ్గర కొత్త వర్డ్ ఉంది, కొత్త వర్డ్కి కోడ్ ఏం లేదు కాబట్టి, కొత్త వర్డ్గా కోడ్ చేసింది ఏం లేదు కాబట్టి, ఇక్కడ ఇచ్చినటువంటి కోడ్స్ అయితే కంప్లీట్గా ఇక్కడ మోర్ అనేటువంటి వర్డ్కి అయితే అవ్వడానికి ఛాన్సెస్ లేదు. మోర్ అనేటువంటి వర్డ్కి కొత్త వర్డ్ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మరి కొత్త కోడ్ కనిపిస్తేనే అది అవ్వాలి. మరి చూడండి ఎంఓజెడ్ఐ కేఐ మన దగ్గర ఉందా అసలు కోడ్స్లో. కేఐ అనేది మన కోడ్స్లో ఉందా చూడండి. ఎస్ రైట్, ఇక్కడ కేఐ ఉంది. సో ఆల్రెడీ ఎంఓజెడ్ఐ అనేది మనం చెక్ చేసాము, జెడ్ఐని చెక్ చేసాం కాబట్టి 4th అసలు ఆన్సర్ కాదు. కేఐ అనేది కూడా మన కోడ్స్లో ఉంది. కేఐ ఆల్రెడీ ఉంది, ఎన్ఈ ఉందా మన కోడ్స్లో ఉంది, అండ్ ఎంఓ అనేది ఉంది కాబట్టి ఇది కాదు. సో మరి ఇప్పుడు మోర్కి కోడ్ జెడ్ఐ ఎక్స్ఐ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దీనికి డిమాండ్ ఓన్లీ మోర్ అనే దానికి ఫస్ట్ ఆప్షన్ మాత్రమే కోడ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంది. సో అంటే ఎగ్జామినేషన్లో ఇట్లా చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. లేదంటే అసలు డిమాండ్కి చెక్ చేసుకోవాలి, ఓన్లీకి ఏమవుతుందో చెక్ చేసుకోవాలి. మోర్ అనేది కొత్త వర్డ్ కాబట్టి కొత్త కోడ్ ఉంటుంది అనేసి అప్పుడు రియలైజ్ అవ్వడం కాదు. సో ఫైనల్గా మనకి మోర్ అనేది కొత్త వర్డ్ మనకు కనిపిస్తుంది కాబట్టి కొత్త కోడ్ వర్డ్ అనేది ఇక్కడ ఏమన్నా ఉందా 2 లెటర్స్లో అని అంటే ఎక్స్ఐ అనేది కనిపిస్తుంది కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను. నెక్స్ట్ 84 చెక్ చేద్దాం. సో ఇక్కడ మనల్ని ఏమడిగాడంటే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వర్క్ అండ్ మనీ అని అడిగాడు. వర్క్ అండ్ మనీ ఏ విధంగా కోడ్ చేయవచ్చు అని అన్నాడు. సో ఇప్పుడు చూడండి ఇందులో మనకి వర్క్ అండ్ మనీ అని అంటే వర్క్ అనేటువంటి వర్డ్ అనేది కొత్త వర్డ్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చినటువంటి కోడ్స్లో వర్క్ అనేటువంటి వర్డ్ లేదు. మరి మన దగ్గర ఉన్నటువంటి కొత్త వర్డ్స్లో ఇక్కడ చూడండి కొత్త వర్డ్స్లో వర్క్ అనేది కనిపిస్తుంది కాబట్టి కోడ్స్లో కూడా కొత్త కోడ్ వర్డ్ కనపడాలి, 2 లెటర్స్ ఉండాలి. మరి పిఏజిఏ ఎల్ఏ అనేది చూస్తే ఎల్ఏ కనిపిస్తుంది, పిఏ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ మనకు చూసినట్లయితే జిఏ కూడా కనిపిస్తుంది. అంటే ఇది కొత్త వర్డ్స్, దీంట్లో ఏం కొత్త కోడ్స్ ఏం లేవు ఇందులో. సో మనకి ఇక్కడ పిఏఎంఓ ఎల్ఏ కనిపిస్తుంది, పిఏ కనిపిస్తుంది, ఎంఓ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి పిఏఎంఓ కనిపిస్తుంది, అక్కడ ఎల్ఏ కనిపిస్తుంది. ఇవి కూడా కొత్త వర్డ్స్ దీంట్లో ఏం లేవు. సో మనకు కొత్త వర్డ్స్ కనిపిస్తున్నాయి ఏంటంటే నాకు ఐ థింక్ ఇక్కడ టీయూ అనేది కొత్త కోడ్ వర్డ్, టీయూ అనేది కొత్త కోడ్ వర్డ్. సో మరి దీంట్లో ఇక్కడ వర్క్ చూడండి, వర్క్ అనే దానికి మనం కన్ఫర్మ్ చేయొచ్చు. వర్క్ అనే దానికి టీయూగా కోడ్ ఇచ్చాడు. మరి ఎల్ఏ అనేది ఉంది, ఎల్ఏ అసలు ఎక్కడ కోడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనేది చూద్దాం. ఎల్ఏ ఇక్కడ ఉంది, అండ్ నెక్స్ట్ ఎల్ఏ అనేది ఇక్కడ కూడా కోడ్ అనేది ఉంది. ఇక్కడ చూస్తే ఇందులో లెటర్ అనేది మనీ అనేది కనిపిస్తుంది మన దగ్గర ఉన్న వర్డ్స్లో. ఇక్కడ ఎల్ఏ తీసుకుంటే ఇక్కడ కూడా మనీ అనేది ఉంది. సో ఇంకెక్కడైనా ఎల్ఏ కనిపిస్తుందా కోడ్స్ కానంటే ఎల్ఏ అనేది ఎక్కడ లేదు చూడండి. ఎల్ఏ అనేది ఎక్కడ లేదు ఇంకా ఇక్కడ కాకుండా. సో అంటే మనం ఏం చేయొచ్చు అంటే మనీకి కోడ్ని ఎల్ఏ అని కన్ఫర్మ్ చేయొచ్చు, ఎల్ఏ. ఓకే, సో ఇప్పుడు మనకి అండ్ కోడ్ అనేది కన్ఫర్మ్ అయింది అని అంటే ఇక్కడ చూడండి ఎల్ఏటియు రెండింటిలో కామన్ ఉన్నాయి. పిఏ అండ్ జిఏ ఏందో కన్ఫర్మ్ అయితే మనం ఆన్సర్ చెప్పచ్చు. సో జిఏ అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఇంకెక్కడైనా జిఏ ఉందా, పిఏ ఇక్కడ కనిపిస్తుంది, అండ్ నెక్స్ట్ ఇంకెక్కడైనా పిఏ కనిపిస్తుందా అని అంటే సో ఇక్కడ జిఏ అయితే కనిపిస్తుంది, పిఏ 2 times మనకి ఇక్కడ కనిపిస్తుంది. పిఏ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ జిఏ ఉంది, జిఏలో ఎకనామిక్స్ ఈజ్ నాట్ మనీ అనేది ఉంది. అసలు మన దగ్గర జిఏకి సంబంధించి అండ్ కోడ్ అనేది ఇక్కడ కనపడట్లే. మరి ఇక్కడ అండ్ కనిపిస్తుంది, అండ్కి సంబంధించినటువంటి కోడ్స్లో పిఏ ఉంది కాబట్టి ఖచ్చితంగా అండ్కి కోడ్ పిఏనే అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి జిఏకి సంబంధించినటువంటి కోడ్ వర్డ్స్లో ఎక్కడ కూడా అండ్ లేదు కాబట్టి సో అంటే ఇక్కడ అండ్కి కోడ్ అనేది సో కంపల్సరీగా పిఏనే అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. టియుఎల్ఏపిఏ అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. 84కి ఫస్ట్ ఆప్షన్.
నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 85 చూద్దాం. సో ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్లో పైన ఇచ్చిన శ్రేణిలోని డి యొక్క రెండవ ఎడమగల అక్షరముకు వెంటనే ఎడమవైపు గల అక్షరముకు కుడివైపున గల నాలుగవ అక్షరమునకు వెంటనే ఎడమ వైపున గల రెండవ అక్షరం ఏదని ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూడండి, పైన ఇచ్చిన శ్రేణిలోని డి యొక్క రెండవ ఎడమగల అక్షరముకు వెంటనే ఎడమవైపున గల అక్షరముకు కుడివైపున గల నాలుగవ అక్షరమునకు వెంటనే ఎడమవైపున గల అక్షరముకు ఎడమవైపున గల రెండవ అక్షరం అని అన్నాడు. మరి ఇట్లాంటి క్వశ్చన్స్ డీల్ చేసేటప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్కి అయితేనేమో మైనస్ చేయాలి, రైట్ సైడ్కి అయితేనేమో ప్లస్ చేయాలి. సో డి దగ్గర సెలెక్ట్ చేద్దాం. చూడండి, డి దగ్గర సెలెక్ట్ చేద్దాం. మనకేమి ఇచ్చాడంటే పైన ఇచ్చినటువంటి శ్రేణిలో డి యొక్క రెండవ ఎడమగా అన్నాడంటే -2 రాద్దాం. లెఫ్ట్ సైడ్ కదా, ఎడమవైపు రెండవ అక్షరం అంటే -2. రెండవ ఎడమగల అక్షరమునకు వెంటనే ఎడమగల అంటే వెంటనే ఎడమ వైపున అంటే -1, ఒక అక్షరమే కదా అవుతుంది. సో అక్షరమునకు కుడివైపున గల నాలుగవ అక్షరం అంటే రైట్ సైడ్ అంటే 4 తీసుకోవాలి, ప్లస్ తీసుకుందాం. కుడివైపున గల నాలుగవ అక్షరమునకు వెంటనే ఎడమ వైపున గల అన్నాడు కాబట్టి -1 మళ్ళీ తీసుకుందాం. వెంటనే ఎడమ వైపున గల అక్షరమునకు ఎడమ వైపున గల రెండవ అక్షరం అంటే మళ్ళీ -2 తీసుకుందాం. సో మొత్తం మైనస్ వాల్యూస్ తీసుకుంటే -2, -1, -3, -3, -3, -6 అయింది. -6 + 4 అని అంటే ఇక్కడ మనకి మిగిలేది ఏంటంటే -2 మిగులుతుంది. ఎక్కడి నుంచి -2 అంటే D -2. మరి D -2 అని అంటే లెఫ్ట్ అంటేనే కదా మైనస్, D నుంచి లెఫ్ట్ సైడ్ రెండవ లెటర్కి వెళ్ళాలి. D నుంచి లెఫ్ట్ సైడ్ రెండో లెటర్ అంటే మన ఆన్సర్ B అనేది అవుతుంది. B అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే సెకండ్ ఆప్షన్. సో ఇఫ్ సపోజ్ మీరు ఇంగ్లీష్ మీడియంలో చేయాలి అని అనుకుంటే మాత్రం బాటమ్ సైడ్ నుంచి ఈ ఫార్మేషన్ రాస్తూ రావాలి. సో బాటమ్ సైడ్ నుంచి ఆ ఫార్మేషన్ ఎట్లా రాయొచ్చో చూడండి. D ఇక్కడ తీసుకున్నాము. సో లెఫ్ట్ సెకండ్ అని ఇచ్చాడు కాబట్టి -2, అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్ లెఫ్ట్ అని ఇచ్చాడు కాబట్టి -1 తీసుకోండి. తర్వాత ఫోర్త్ రైట్ అని ఇచ్చాడు కాబట్టి +4 తీసుకోండి. ఎందుకనంటే రైట్ అంటే ప్లస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ విచ్ లెటర్ ఇమీడియట్ లెఫ్ట్ అని ఇచ్చాడు కాబట్టి -1. నెక్స్ట్ సెకండ్ టు ద లెఫ్ట్ అని ఇచ్చాడు కాబట్టి -2. సో ఓవరాల్గా ఇక్కడ ఎంత వస్తుందంటే -2 వస్తుంది. D -2 అని అంటే D నుంచి లెఫ్ట్ సైడ్ సెకండ్ లెటర్, D నుంచి లెఫ్ట్ సైడ్ సెకండ్ లెటర్ ఏమవుతుందంటే Bనే అవుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 85. నెక్స్ట్ 86 క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 86 ఇట్లా ఉంది. ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్ పజిల్ ఇది. సో 5 ఇంటూ ఇక్కడ చూడండి, 5 ఇంటూ 7 స్క్వేర్ చేసి ఇంటూ 7 స్క్వేర్ చేస్తే సో ఈ 31 ఎట్లా తీసుకుంటారంటే చూడండి, 5 ఇంటూ 7 అంటే 35 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ అంటే 49, 35 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే ఏమవుతుందని అంటే ఇక్కడ 3 ఇంటూ 4 అంటే 12 అనేది వస్తుంది. 1225 ఇంటూ 7 స్క్వేర్ అంటే 49. సో దీన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే 60025 అనేది వస్తుంది. ఓకేనా? సో మొత్తం యాడ్ చేసామనుకోండి, వీటిని సమ్ ఆఫ్ ద డిజిట్స్ వేస్తే ఏమొస్తుంది అంటే 60025 అని అంటే 8 and 6 13 వస్తుంది ఇది. ఓకేనా? సో 13 అనేది వస్తుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ వేస్తే 30ని రివర్స్ చేస్తే ఏమవుతుందంటే 31 అవుతుంది. 31 ఇక్కడ రాసి పెట్టాడు దీన్ని. ఓకే, సో మరి ఇప్పుడు దీన్ని కాకుండా దీన్ని తీసుకుందాం. ఇక్కడ మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తే అది వస్తుందో చూద్దాం. సేమ్ ఇదే ఫార్మేషన్ చేయాలి. అక్కడ మనం 7 ఇంటూ 7 చేయాలి, హోల్ స్క్వేర్ చేస్తే 7 ఇంటూ 7 49, 49 స్క్వేర్ ఇంటూ మళ్ళీ ఇక్కడ మనకి రెండింట్లో రైట్ సైడ్ నెంబర్ ఏదైతే ఉందో అది తీసుకున్నాడు, 7 స్క్వేర్ తీసుకున్నాం మనం. ఓకే, రైట్. పెద్ద నెంబర్ తీసుకున్నాడు, సేమ్ నెంబర్స్ ఉన్నాడు కాబట్టి సేమ్ నెంబర్స్ తీసుకున్నాం. రైట్, 49 స్క్వేర్ అనేది తీసుకొని నెక్స్ట్ ఇంటూ 49 చేయాలన్నమాట మనం. ఓకే, సో 49 స్క్వేర్ ఇంటూ 49 అని అంటే 9 స్క్వేర్ ఇక్కడ తీసుకున్నట్లయితే 49 స్క్వేర్ 2401 అనేది అవుతుంది. ఓకేనా? 2401 అనేది అవుతుంది ఇంటూ 49. మరి 2401 ఇంటూ 49 అని అంటే సో ఇది ఏమవుతుందంటే 1. సో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 117649 అనేది వస్తుంది. 117649 అనేది వస్తుంది. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసామని అనుకోండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసి మల్టిప్లై చేయడం, ఇది మల్టిప్లై చేసి వాల్యూ అనేది వస్తుంది. సో మరి ఇక్కడ తీసుకున్నట్లయితే 9, 9, 18, 18 ఒక 10, 28 వచ్చింది. ఇది సమ్ ఆఫ్ ద డిజిట్ చేస్తే 28 వచ్చింది. 28ని రివర్స్ చేసి ఏమైందని అంటే 82. సో మరి 82 ఎక్కడ కనిపిస్తే అదే మన ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్లో ఉంది 82 అనేది. ఓకే, సో ఇది కొంచెం డిఫరెంట్ పజిల్స్ ఇవి. ఎగ్జామినేషన్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి వచ్చినప్పుడు మనం ఇక అది స్ట్రైక్ అయితే చేయాలి, లేదని అంటే ఇంకా వీటి మీద గ్యారంటీ అయితే మనం చేస్తామని అయితే రూల్ ఏం లేదు దీంట్లో. సో క్వశ్చన్ నెంబర్ 87 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 87లో ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి, 2 ఎంప్టీ సర్ఫేసెస్ ఉన్నాయి. 2 ఎంప్టీ సర్ఫేసెస్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 ఎంప్టీ సర్ఫేసెస్ ఆల్టర్నేట్. సో అంటే ఆల్టర్నేట్ సర్ఫేసెస్ అనేవి
ఆల్టర్నేట్ సర్ఫేస్ అనేవి ఆపోజిట్లో ఉంటాయని తెలుసు కదా మనకి. దీనికి ఇది ఆల్టర్నేట్ ఉంటుంది, ఇవి రెండు ఆపోజిట్. దీనికి ఇది ఆల్టర్నేట్ ఉంటుంది, ఇవి రెండు ఆపోజిట్. మరి ఏకి అండ్ బి జెడ్ రూల్ని బేస్ చేసుకున్న ఆపోజిట్ వస్తుంది, లేదంటే రిమైనింగ్ సర్ఫేసెస్ అవే ఏకి బి అనేది ఆపోజిట్లో రావడానికి ఛాన్సెస్ ఉంది. మరి మీరే చెప్పండి, దీన్ని ఫోల్డ్ చేస్తే మనకి ఏ అండ్ బిలు పాసిబిలిటీ ఉందా? ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఏ అండ్ బి అనేవి పక్కనే రావడానికి ఛాన్సెస్ ఉందా? మరి పక్కనే రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి 1 అసలు ఛాన్స్ లేదు, డయాగ్రామ్ 1కి ఛాన్స్ లేదు, డయాగ్రామ్ 1 రాదు అండ్ డయాగ్రామ్ 2 రాదు. సో మరి ఇక్కడ తీసుకున్నట్లయితే డయాగ్రామ్ 3లో ఏ పక్కనే 2 ఎంటీ సర్ఫేసెస్ ఉండొచ్చు, దీనికి ఛాన్స్ ఉంది థర్డ్ దానికి. మరి ఫోర్త్ దానికి చూస్తే ఫోర్త్ దాంట్లో 3 ఎంటీ సర్ఫేసెస్ పక్కనే ఉన్నాయని అంటే 3, 4 ఇట్లా కనిపిస్తున్నాయి, 3 ఎంటీ సర్ఫేసెస్ పక్కనే అని అంటే దీన్ని రాంగ్గా తీసుకుందాం. సో అంటే ఓన్లీ 3 అనేది ఇక్కడ కనిపిస్తుంది, అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది ఓన్లీ 3. 87 ఇది. నెక్స్ట్ 88 చూద్దాం. 1 10 into 12 into 14 centimeters cuboid is painted red on all its surfaces. Now it is cut into smaller cubes of 2 centimeters side. Then what is the total number of cubes made అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి 10 అనేది బిగ్ సైడ్స్ ఉన్నాయి, ఇవి 2 sides ఇక్కడ మనకు 2 centimeters అనేది స్మాల్ సైడ్. సో మరి బిగ్ సైడ్ బై స్మాల్ సైడ్స్ వేస్తే 10/2 అనేది తీసుకుంటే 5 వచ్చింది, 12/2 తీసుకుంటే 6 వచ్చింది, 14/2 తీసుకుంటే 7 వచ్చింది. ఓకే, సో మరి దీంట్లో మొత్తం అడిగాడు అని అంటే మనం ఏం చేయాలంటే 5 into 6 into 7, సో అంటే 30, 70, 210 స్మాల్ క్యూబ్స్ అనేవి వస్తున్నాయి. 210 స్మాల్ క్యూబ్స్. 88 ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 89. సో ఇవి బిగ్ క్యూబ్స్, ఇవి బిగ్ క్యూబ్, ఇది స్మాల్ సైడ్స్ ఏమో ఇక్కడ 3 centimeters ఇచ్చాడు కాబట్టి 15/3 5 వస్తుంది, 18/3 6 వస్తుంది, 21/3 7 వస్తుంది. రైట్, ఇట్లా ఉంది. సో అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే దెన్ హౌ మెనీ క్యూబ్స్ దెర్ ఆర్ విచ్ హ్యావ్ నో సర్ఫేసెస్ పెయింటెడ్ అని ఇచ్చాడు అనమాట. కలర్ రంగు లేనటువంటి గణాలు అని ఇచ్చాడు. సో మరి రంగు లేనటువంటి గణాలు అని అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, కలర్ లేనటువంటి ఫేసెస్ అంటే ఏ ఫేస్కి కూడా కలర్ లేనటువంటివి ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకు ఒక ఫార్ములా అనేది ఉంది. అదేంటంటే n-2 ఇంటూ అవి ఎక్కడ ఉంటాయి అంటే ఆ క్యూబ్కి కట్ చేసే ముందు అక్కడ ఇన్సైడ్లో ఉంటాయి కాబట్టి ఇన్సైడ్కి వెళ్ళడానికి ఏం చేస్తామంటే 3 times n-2 చేయాలి. మరి ఇవి డిఫరెంట్ n వాల్యూస్, మన దగ్గర డిఫరెంట్ n వాల్యూస్ ఉన్నాయి, తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 5-2 ఇంటూ 6-2 ఇంటూ 7-2. ఓకే, సో 5-2 అంటే 3 వస్తుంది, 6-2 అంటే 4 వస్తుంది, 7-2 అంటే 5 వస్తుంది. 3 4s are 12, 12 5s are 60. సో ఆన్సర్ ఏమవుతుందంటే 60. 60 ఎక్కడ ఉందంటే చూడండి మనకి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 90 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 90, ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఆర్ గివెన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇందులో చూడండి ఇట్లా ఉంది మనకి స్క్వేర్ అనేది ఇట్లా ఉంది. మరి ఈ స్క్వేర్లో 5, ఈ స్క్వేర్లో మొత్తం ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ స్క్వేర్ బాక్స్లో ఇట్లా ప్లస్ సైన్ ఉన్నందుకు మనకు ఓవరాల్గా 5 స్క్వేర్స్ వస్తాయి. సో ఇది మనం ఒక బేస్ డయాగ్రామ్గా తీసుకుంటే ఇట్లాంటి డయాగ్రామ్స్ ఎన్ని ఉన్నాయంటే ఇది 1 2 3 4 5 ఉన్నాయి. సో అంటే మనం ఏం చేయొచ్చు అంటే 5 into 5 25గా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏముంది అంటే చూడండి, మనం కొన్ని క్యూబ్స్ని ఏం చేస్తున్నాం అంటే డబుల్ టైం కౌంట్ చేస్తున్నాం. సో అవి ఏంది అనేది నేను ఇక్కడ షేడ్ చేసి చూపిస్తున్నా చూడండి. సో దీన్ని మనము ఈ 5లో కౌంట్ చేస్తాము, ఈ 5లో కౌంట్ చేస్తాము, సో దీన్నే ఈ 5లో కూడా కౌంట్ చేస్తాం, ఈ 5లో కూడా కౌంట్ చేస్తాం. సో అంటే ఓవరాల్గా ఇట్లా షేడ్ చేసేవన్నీ కూడా డబుల్ టైం కౌంట్ అవుతున్నవే. మరి ఇట్లా మొత్తం ఓవరాల్గా 5 into 5 25 తీసుకుంటే ఈ షేడ్ చేసినవి డబుల్ టైం కౌంట్ అవుతున్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే సబ్ట్రాక్ట్ చేద్దాం అవి. ఓకే, రైట్. సో -4 చేస్తే ఏమైందంటే 21. సో 21 ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది 21. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 91. క్వశ్చన్ నెంబర్ 91 తీసుకుంటే ఇఫ్ టుడే ఈజ్ థర్స్డే దెన్ వాట్ వాస్ ద డే బిఫోర్ 22 days అని ఇచ్చాడు అనమాట. బిఫోర్ 22 days. సో మనకు గివెన్ డే ఏముందంటే థర్స్డే. సో గివెన్ డే ఏముందంటే థర్స్డే అంటే గురువారం. సో 22 days బిఫోర్ అని అంటే 22/7 చేస్తే ఏమొస్తుందంటే రిమైండర్ 1 అనేది వస్తుంది. సో అంటే 1 day బిఫోర్కి వెళ్తే సరిపోతుంది. థర్స్డే బిఫోర్ 1 day అని అంటే వెన్స్డే అనేది వస్తుంది. సో వెన్స్డే అంటే బుధవారం. సో మరి బుధవారం ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది బుధవారం అనేది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 92లో ఇట్లా ఇచ్చాడు, ఇఫ్ సండే ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ఏ వీక్ ఓన్లీ 6 days మండే టు సాటర్డే అంట. ఒక వారంలో నుంచి ఏం చేశాడంటే ఒక 1 weekలో నుంచి సండేస్ని పక్కన పెట్టేసేసి కౌంటింగ్ చేయమన్నాడు. దెన్ వాట్ విల్ బీ ద డే ఆన్ 19th December ఆఫ్ ఎ లీప్ ఇయర్ ఇఫ్ 1st February ద సేమ్ ఇయర్ ఈజ్ మండే అని ఇచ్చాడు. ఓకే, సో దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే వీక్కి 7 days ఉంటాయి కాబట్టి by 7 చేస్తాం.
మరి ఈ పర్టికులర్ క్వశ్చన్లో కండిషన్ చేంజ్ అయింది కాబట్టి ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మీరు డివైడెడ్ బై 6 మాత్రమే చేయాలి. మరి ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. దీంట్లో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే February 1st మండే అని ఇచ్చాడు అనమాట. February 1st ఏమి ఇచ్చాడంటే మండే. February 1st మండే అయితే సో మనల్ని ఏం చేయమన్నాడు అంటే ఒక వీక్కి 6 డేస్గానే తీసుకోమన్నాడు. వీక్కి 6 డేస్గానే తీసుకోమన్నాడు. ఓకే, సో వీక్కి 6 డేస్గానే తీసుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఆడ్ డేస్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలన్నా బై 6 చేస్తూ ఉండాలి. సో అంటే ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి, February 1st మండే వీక్కి 6 డేస్ అని చెప్పాడు. రైట్, మనం ఏం చేద్దామనంటే February 1st దగ్గర నుంచి చూస్తే December 19th దాకా ఎన్ని ఆడ్ డేస్ వస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. మరి అట్లా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం నార్మల్గా రిమైనింగ్ డేస్ని తీసుకుంటూ వెళ్ళడం అనేది బెస్ట్ వే. సో మనం ఏం చేద్దామంటే ఫిబ్రవరి మంత్లో యాక్చువల్లీ లీప్ ఇయర్ అని చెప్పాడు కదా, ఇక్కడ ఎక్కడన్నా మెన్షన్ చేశాడా అని అంటే ఇక్కడ చూడండి. సో సండే ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్, ఇక్కడ లీప్ ఇయర్ అని మెన్షన్ చేశాడు చూడండి. సో అయితే ఇక్కడ డిసెంబర్లోని లీప్ సంవత్సరంలోని అని ఇచ్చాడు అనమాట. లీప్ సంవత్సరం అనేది కరెక్ట్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఇక డైరెక్ట్గా మనం లీప్ సంవత్సరం February 29 అని అంటే 1 డే పోతే ఏమైందనంటే 28 డేస్ మిగులుతాయి. సో అంటే ఫిబ్రవరిలో ఎన్ని డేస్ మిగిలాయి అని అంటే ఇంకా రిమైనింగ్ 28 డేస్ ఉన్నాయి. 29 డేస్ పోతే 28 డేస్ మిగిలాయి అనమాట. సో అంటే 28 డేస్ని ఇప్పుడు ఏం చేయాలంటే డివైడెడ్ బై 6 చేయాలి. మనం డైరెక్ట్గా తీసుకోకూడదు, ఇప్పుడు 7 చేయకూడదు. సో మార్చ్ మంత్లో ఇక్కడ తీసుకున్నట్లయితే మార్చ్లో ఎన్ని డేస్ ఉంటాయంటే చూడండి, మార్చ్లో 31 డేస్ ఉంటాయి. 31 డేస్లో మనకి ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే బై 6 చేయాలి. 31 డివైడెడ్ బై 6 చేస్తే ఏమొస్తుంది అని అంటే 1 అనేది మిగులుతుంది. సో ఏప్రిల్ అయితేనేమో 0 అండ్ మార్చ్ అయిపోయింది కాబట్టి మే తీసుకుందాం. 31 అంటే ఇక్కడ మనం 1 తీసుకుందాం. మే, జూన్ అంటే ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ 30 డేస్ కాబట్టి 0. జూలై అయితేనేమో మనం ఎంత తీసుకోవచ్చు అని అంటే 31 కాబట్టి, సో జూలై అయితే 31 కాబట్టి మనం 1గా తీసుకుందాం. ఆగస్ట్ అయితే ఇక్కడ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 1 అండ్ సెప్టెంబర్ తీసుకున్నట్లయితే చూడండి, సెప్టెంబర్ ఇక్కడ మనకి 30 డేస్ కాబట్టి 0గా తీసుకుందాం. అండ్ అక్టోబర్ అయితేనేమో 31 డేస్ కాబట్టి 1. సో నవంబర్ అయితే ఇక్కడ చెక్ చేసినట్లయితే నవంబర్ అయితే మనం ఏం తీసుకుందాం అంటే 0గా తీసుకుందాం. సో అండ్ డిసెంబర్ ఏం తీసుకోవాలి అని అంటే డైరెక్ట్గా 19 తీసుకోవాలన్నమాట. ఓకే, సో డిసెంబర్కి సంబంధించి 19 తీసుకుందాం. రైట్, 19 తీసుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలంటే మనం 6తో డివైడ్ చేయాలి. సో వీటన్నిటిని కూడా డివైడెడ్ బై 6 చేయాలి. ఎందుకంటే సండే లేదు మన దగ్గర, సండే లేదు కాబట్టి ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనకి వీక్కి 6 డేస్ ఉన్నాయి కాబట్టి 6తో డివైడ్ చేయాలి. సో మనం 6తో డివైడ్ చేసి ఇక్కడ ఎంత మిగులుతుంది అని అంటే 4 మిగులుతుంది. ఓకేనా, సో ఇక్కడ 6 4s are 24 పోతే 4 మిగులుతుంది. సో 4 ఈ 2 6 కట్ అయిపోతే ఇంకా ఆడ్ డేస్ ఏం లేవు ప్రెజెంట్. సో ఇక్కడ చూస్తేనేమో 6 3s are 18 ఆర్మూలో 18. సో పోతే 1 మిగులుతుంది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఎన్ని మిగిలాయి అంటే 1 2 3 4 ఆడ్ డేస్ మిగిలాయి. ఓకేనా, సో 4 ఆడ్ డేస్ మిగిలాయి. సో మన దగ్గర ఉన్నటువంటి డే ఏముందో చూడండి, మన దగ్గర ఉన్నటువంటి డే ఏముంది అని అంటే ఇక్కడ మనకి ఎగ్జామినర్ ఇచ్చింది 1st February ఏమి ఇచ్చారంటే మండే అనేది ఇచ్చారు చూడండి. ఓకే, సో మనం ఏం చేయాలంటే 4 ఆడ్ డేస్ని మండేకి కలపాలి. సో 4 ఆడ్ డేస్ని మండేకి కలిపితే సోమవారానికి, సో మరి అది ఏమవుతుంది అనేది తీసుకున్నట్లయితే, ఎందుకనంటే ఫిబ్రవరి ఇచ్చి డిసెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి నెక్స్ట్కి వెళ్తున్నాం కాబట్టి యాడింగే చేయాలి. సో ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. సో శుక్రవారం అనేది ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్లో ఉంది. శుక్రవారం అనేది ఇదే మన ఆన్సర్ అవుతుంది, 92. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 చూద్దాం. At what time between 12 and 1 o'clock both the hands of a clock will make an angle of 110 degrees అని ఇచ్చాడు. రైట్, ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ చూడండి. సో ఎప్పుడైనా టైంని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫార్ములా 2/11 అండర్ బ్రాకెట్ a1 + or - a2 అనేది తీసుకుంటాం. సో లేదు మినిట్ బై 11 ఈ కాన్సెప్ట్లో కూడా చేయొచ్చు. సో మినిట్ బై 11లో కూడా చేయొచ్చు. బట్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడు చేస్తామని అంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి డిగ్రీస్ అనేది 6తో మల్టిపుల్ అయితే, అంటే 6 మల్టిపుల్ అయితే మాత్రం ఈ ప్రాసెస్లో చేయొచ్చు. 6 మల్టిపుల్ అవ్వకపోతే మాత్రం ఇక ఫార్ములా అప్లై చేయాలి. మరి ఇందులో A1 అంటే ఏందో చూడండి. A1 అంటే స్మాల్ నెంబర్ అని అంటే ఇక్కడ చూడండి 12ని 13 1ని తీసుకుంటే 1ని 13 లాగా కూడా తీసుకోవచ్చు. అంటే రెండిట్లో ఏం చేయొచ్చు అంటే దీన్ని 13 లాగా కూడా తీసుకోవచ్చు. 1 అన్నా 13 అన్నా సేమే. మరి 12 ఏం తీసుకోవచ్చు అంటే 12 అన్నా తీసుకోవచ్చు, 0 అన్నా తీసుకోవచ్చు. ఓకే, లేదంటే ఇట్లా తీసుకోవచ్చు. 12 అంటే 0 1 కన్నా 0 చిన్నది కాబట్టి స్మాల్ నెంబర్ ఇంటూ 30 అని అంటే, సో A1 వాల్యూ చూడండి. A1 వాల్యూ అంటే 0 × 30 ఏమవుతుందంటే 0 అనేది అవుతుంది A1 వాల్యూ. మరి A2 వాల్యూ అనేది ఎంత అంటే 110 degrees. సో మరి ఫార్ములాలో ఒకసారి +110 చేయాలి అండ్ ఒకసారి -110 చేయాలి. మరి చూద్దాం చూడండి, 2/11 0 degrees ± 110 degrees అని అంటే, సో ఇక్కడ మనకి ఏమని అడిగాడంటే చూడండి క్వశ్చన్లో అన్ యాంగిల్ ఫర్ ద సెకండ్ టైం అని ఇచ్చాడు.
ఓకేనా. సో రెండవసారి 110 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు సమయాన్ని కనుక్కోమని అన్నాడు. సో అంటే ఇక్కడ 0 + 110 చేస్తే తక్కువ వాల్యూ అనేది వస్తుంది. 0 110 ఒకటి ఉంది, 0 - 110. యాక్చువల్లీ 0 - 110 చేయడానికి ఛాన్స్ ఉందా మనకి? 0 - 110 ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని చూడండి 2/11 0 degrees + 110 degrees చేస్తాం. ఒక కండిషన్ ఇది, ప్లస్ కేసు ఇది. మరి మైనస్ కేసు తీసుకుంటే 2/11. సో ఇక్కడ 0 degrees - 110 degrees చేయగలుగుతున్నామా? సో ఇదేమో ఫస్ట్ టైం అంటాం, దీన్ని ఫస్ట్ టైం ఇది. సో దీన్ని అయితేనేమో సెకండ్ టైంగా తీసుకుంటాం. మరి సెకండ్ టైంకి ఇక్కడ తీసుకున్నట్లయితే 0 - 110 చేయలేకపోతున్నాం కాబట్టి దీన్ని ఏం చేయాలంటే 360 - 110 చేస్తే ఏమవుతుందంటే 250 వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నామంటే ప్లస్లో ఉన్నదాన్ని మైనస్లో ఉన్నదాన్ని ప్లస్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 250ని కూడా సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి, సో ఆ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నాం కాబట్టి అడిషన్ కోసం ఏం చేసామంటే 360లో నుంచి 110 చేసాం. సో అంటే ఒక ప్లేస్ నుంచి 110 degrees ఎడమ వైపుకి వెళ్ళినా ఒకటే, 250 degrees కుడి వైపుకి వెళ్ళినా ఒకటే. సో అంటే 110 ఈజ్ నథింగ్ బట్ 250 అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే దీన్ని మైనస్ చేసే బదులు దాన్ని ప్లస్ చేయొచ్చు. సో అంటే 2/11 ఇంటూ 0 + 250 అని అంటే 250 అనే వస్తుంది. 250 × 2 అంటే 500. సో 500/11 అంటే ఎన్ని టైమ్స్ కట్ అవుతుందంటే 11 4s are ఇక్కడ 44, 60 అనేది మిగులుతుంది, 55 పోతే ఇక్కడ మనకి 5 మిగులుతుంది, 45 5/11. సో ఎన్ని గంటల అని అంటే సో 12 గంటల. ఓకేనా, 12 గంటల 45 5/11 నిమిషాలు అనేది ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్లో మనకి 12 గంటల 45 5/11 నిమిషాలు 4th ఆప్షన్లో ఉంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 4 అనేది అవుతుంది. 93కి 4. నెక్స్ట్ చూద్దాం 94 చూద్దాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 hands ఆఫ్ ఎ క్లాక్ వెన్ ఇట్ ఈస్ 15 minutes past 4 o'clock అని ఇచ్చాడు. అంటే 4:15కి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో నెంబర్ తీసుకుంటే 4 ఉంది, 15 అని అంటే మనకి /5 చేస్తే 3 అనే నెంబర్ మీద ఉంటుంది. ఓకే, సో 4 - 3 అని అంటే ఏం తీసుకోవచ్చు అని అంటే డిఫరెన్స్ 1. సో వచ్చిన 1 అనేది ప్లస్ వాల్యూ, ఎందుకంటే 4 పెద్ద వాల్యూ కాబట్టి 1 తీసుకున్నాం. డిఫరెన్స్ అనేది 1 అని వచ్చింది, ప్లస్ వాల్యూ అది. సో మనం డిఫరెన్స్ని ఇంటూ 30 చేస్తే 1 × 30 చేస్తే 30 వచ్చింది. ఇది ఫస్ట్ స్టెప్ మన షార్ట్కట్లో. అండ్ నెక్స్ట్ ఏం చేయొచ్చు అని అంటే ½ ఆఫ్ ద మినిట్స్ అని అంటే 7.5 అనేది వస్తుంది. మరి దీనికి ఇక్కడ 30 ఉంది, ప్లస్ ఉంది, 7.5 ఉంది కాబట్టి ఏం చేయాలంటే మనము 37.5 degrees అనేది ఇక్కడ మనం ఆన్సర్గా తీసుకుంటాం. 37.5 degrees. ఓకే, సో మరి 37.5 degrees ఎక్కడ ఉందంటే థర్డ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95, 96 తీసుకుందాం. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. పాయింట్ ఆర్ ఈజ్ 7 meters నార్త్ ఆఫ్ పాయింట్ ఏ అని ఇచ్చాడు అనమాట. ఇది పాయింట్ ఏ అని అనుకుంటే ఇక్కడ నుంచి నార్త్ డైరెక్షన్లో 7 meters డిస్టెన్స్లో పాయింట్ ఆర్ అని ఇచ్చాడు. ఓకే, పాయింట్ ఎన్ ఈజ్ 6 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఏ అని ఇచ్చాడు అనమాట. ఇక్కడ నుంచి 6 meters ఈస్ట్ డైరెక్షన్లో పాయింట్ పి అనేది ఉంది ఇచ్చాడు. పాయింట్ ఎన్ అనేది చెప్పాడు, పాయింట్ ఎన్. నెక్స్ట్ పాయింట్ ఎం ఈజ్ 7 meters సౌత్ ఆఫ్ పాయింట్ ఎన్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, పాయింట్ ఎం ఈజ్ 7 meters సౌత్ ఆఫ్ పాయింట్ ఎన్. ఇక్కడ నుంచి 7 meters సౌత్ డైరెక్షన్లో పాయింట్ ఎం ఉంది అని చెప్పాడు. రైట్, నెక్స్ట్ అంకిత్ స్టార్ట్స్ వాకింగ్ ఇన్ ద నార్త్ డైరెక్షన్ ఫ్రమ్ పాయింట్ ఎన్ అని ఇచ్చాడు అనమాట. ఎన్ నుంచి నార్త్ డైరెక్షన్కి అంకిత్ వాక్ చేయడం స్టార్ట్ చేశాడంట. ఓకేనా, వాక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అండ్ కవర్స్ ఏ సర్టైన్ డిస్టెన్స్, అంటే కొంత డిస్టెన్స్ వెళ్ళాడు, ఎంత డిస్టెన్స్ వెళ్ళాడో మనకు తెలియదు. ఓకే, దెన్ హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ అగైన్ కవర్స్ 8 meters అని ఇచ్చాడు అనమాట. ఓకే, ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగి 8 meters వెళ్ళాడంట. మరి ఇది ఎంత మీటర్సో తెలియదు కానీ ఆర్ అండ్ ఎక్స్ ఆర్ సేమ్ సైట్ లేనంట. ఓకే, సో చూడండి ఆర్ అండ్ ఎక్స్ అనే వాళ్ళు సేమ్ సైట్లోకి రావాలి. అండ్ ఆయన 8 meters కవర్ చేసి ఎక్కడికి వచ్చాడు అని అంటే ఆర్కి స్ట్రైట్గా వచ్చాడంట. ఓకేనా, ఆర్కి స్ట్రైట్గా వచ్చాడు, ఎక్స్కి ఇక్కడ ప్లేస్కి రీచ్ అయ్యి. కానీ ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ వెళ్ళడానికి తెలియదు. ఇది డయాగ్రామ్ దీనికి. సో ఇప్పుడు దీంట్లో ఏం క్వశ్చన్స్ అడిగాడో చూద్దాం. వాట్ ఈస్ ద షార్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఆర్ అండ్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ పాయింట్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఎన్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఆర్ అండ్ ఎన్కి డిస్టెన్స్ చెప్పమన్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఎన్ పాయింట్ నుంచి చూస్తే ఆర్ ఏ డైరెక్షన్లో ఉంది అంటున్నాడు అనమాట. ఎన్ నుంచి చూస్తే ఆర్ ఏ డైరెక్షన్లో ఉంది చూడండి. ఎన్ నుంచి చూస్తే ఆర్ ఏ డైరెక్షన్లో ఉంది అని అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే నార్త్ వెస్ట్ అనేది ఎక్కడ ఉంది, ఒకటే ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. అండ్ మరి రూట్ 85 అనేది అసలు నిజంగా అసలు వచ్చిందా లేదా అని చూద్దాం చూడండి. మామూలుగా అయితే మీరు డైరెక్షన్ తోటైనా ఆన్సర్ చేయొచ్చు, బట్ ఈ క్వశ్చన్లో మనం రిస్క్ తీసుకొని ఇప్పుడు ఆ రూట్ 85 ఏంది అనేది ఎగ్జామినేషన్లో ఫైండ్ అవుట్ చేయకపోవడమే బెస్ట్. ఇప్పుడైతే మనకు ఆన్సర్ క్లోజ్ అయిపోయింది. మరి చూద్దాం మనం ఎక్స్ప్లెనేషన్ వైజ్గా అసలు రూట్ 85 వస్తుందా లేదా అనేది. మరి రూట్ 85 రావాలి అని అంటే అసలు ఏ డిస్టెన్స్ అడిగాడు చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఎన్ అని ఇచ్చాడు అనమాట. ఆర్కి ఎన్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది 6 ఇది 7 ఉంది అని అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి
హైపోటెన్యూస్ కర్ణం అనేది అవుతుంది కాబట్టి సో మనం హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఫార్ములాలో అప్లై చేస్తే సైడ్ అనేది ఏముందంటే ఒకటి 7 ఉంది, ఒకటేమో 6 స్క్వేర్. సో మన 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ ఇక్కడ 6 స్క్వేర్ అంటే 36 తీసుకుంటే రూట్ 85 అనేది వస్తుంది కాబట్టి డిస్టెన్స్ కూడా రూట్ 85 అనేది కన్ఫర్మ్ అయిపోయింది. థర్డ్ వన్ అనేది ఆన్సర్గా తీసుకున్నాం. ఓకే, 95 ఇది. నెక్స్ట్ 96 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 96లో వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఎక్స్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో మరి ఆర్ అండ్ ఎక్స్కి షార్టెస్ట్ డిస్టెన్స్ అని అంటే ఇది 8 ఉంది, ఇది 6 ఉంది. మరి ఇది ఆర్ నుంచి ఎక్స్కి షార్టెస్ట్ డిస్టెన్స్ అని అంటే ఇది 6 అని అంటే ఓవరాల్ ఇది ఏమవుతుంది? సో ఇక్కడ నుంచి ఇక్కడికి 14 మీటర్స్ అనేది ఉంటుంది. ఓకేనా, సో మరి 14 మీటర్స్ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. అండ్ 14 మీటర్స్ ఎక్కడ ఉందంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 96కి ఇది. మరి 97 చెక్ చేద్దాం. సో ఐడెంటిఫై ద రీజియన్ ద రిప్రజెంట్ స్టూడెంట్స్ స్టడీయింగ్ బయాలజీ అండ్ కంప్యూటర్స్ నాట్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చాడు. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అండ్ బయాలజీ స్టూడెంట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. మ్యాథమెటిక్స్ చదవకుండా బయాలజీ మరియు కంప్యూటర్స్ అని అంటే బయాలజీ మరియు కంప్యూటర్స్ చదువుతుంది, మ్యాథమెటిక్స్ చదవకుండా అంటే 7 మెంబర్స్ కదా. 7 మెంబర్స్ అనేది ఇక్కడ ఉంది. 7 అనేది ఆన్సర్ ఆప్షన్ 2లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. If a mirror placed on the line MN, okay, MN, then which of the answer figure is the రైట్ ఇమేజ్ ఆఫ్ గివెన్ క్వశ్చన్ ఫిగర్స్ అని అంట. సో M1 దగ్గర మనకి మిర్రర్ని ఉంచినట్లయితే మనకి వీటిలో ఏది కరెక్ట్ అవుతుందో చెప్పమంటున్నాడు. ఏం లేదు చూడండి, ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా లెఫ్ట్ సైడ్లోకి రావాలి. డయాగ్రామ్ మొత్తం కూడా ఇట్లా వస్తుంది. అంటే ఇప్పుడు మిర్రర్లో ఏమవుతుందంటే లెఫ్ట్ రైట్గా చేంజ్ అయిపోతుంది. ఈ లైన్ ఇట్లా ఉంది అని అంటే ఇక్కడ చూడండి, ఈ లైన్ ఇప్పుడు రైట్ సైడ్లో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఈ లైన్ ఇట్లా ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి వస్తుంది కాబట్టి ఇది రైట్ సైడ్కి వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి దాని వైజ్గా ఈ టాప్ సైడ్లో నుంచి టాప్ సైడ్కి ఇట్లా టచ్ అవుతుంది. మరి ఇది ఏ డయాగ్రామ్తో మ్యాచ్ అవుతుందో చూడండి, దీన్నే మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఆన్సర్ D 4th ఆప్షన్లో ఉంది. చూడండి, ఆన్సర్ D 4th ఆప్షన్లో ఉంది. పర్ఫెక్ట్గా D అనేది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ 99 చూద్దాం. క్వశ్చన్ ఫిగర్స్ ఇట్లా ఉన్నాయి. సో ఇప్పుడు ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ద ఆన్సర్ ఫిగర్ ఈస్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద పీసెస్ గివెన్ ప్రాబ్లమ్ ఫిగర్ అని ఇచ్చాడు అన్న. ఈ పీసెస్ని కలిపితే ఏ డయాగ్రామ్ వస్తుందో చెప్పమంటున్నాడు. సో మరి ఇక్కడ చూస్తే 3 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. 3 ట్రయాంగిల్స్లో 1, 2, 3 కనిపిస్తుంది. అండ్ ఒకటేమో రెక్టాంగిల్ షేప్, ఒకటేమో ఈ పర్ఫెక్ట్ షేప్ కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ 1గా తీసుకోవచ్చు దీనికి. ఓకే, నెక్స్ట్ 100 చూద్దాం. హౌ మెనీ స్క్వేర్స్ అండ్ ట్రయాంగిల్స్ ఆర్ దర్ ఇన్ ద ఫిగర్ అని ఇచ్చాడు. స్క్వేర్స్ తీసుకుంటే చూడండి, సో ఇక్కడ ఒక స్క్వేర్ అనేది ఉంది. ఇది 1, 2, 3, 4 స్క్వేర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. సో ఓవరాల్గా 8 స్క్వేర్స్ కనిపిస్తున్నాయి. చూడండి, 8 స్క్వేర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3, 4, ఇవి 2, ఇవి 2. టోటల్గా ఎంత అవుతుందంటే 8 స్క్వేర్స్. 8 స్క్వేర్స్ అన్నీ కామన్గానే ఉన్నాయి. నెక్స్ట్ ట్రయాంగిల్స్ అని అడిగాడు. ట్రయాంగిల్స్ అంటే దీన్ని మనం ఎట్లా సింపుల్గా చేయొచ్చు అంటే చూడండి, సో మనందరికీ తెలిసిందే ఇట్లాంటి డయాగ్రామ్లో 1, 2, 3, 4 అంటే 4 × 2 8గా తీసుకుంటాం. అంటే ఒక్క డయాగ్రామ్లో 8 ట్రయాంగిల్స్ ఉంటాయి ఇట్లాంటి దాంట్లో. ఓకే, సో మరి దీంట్లో 8 ట్రయాంగిల్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. రైట్, దీంట్లో 8 ట్రయాంగిల్స్ ఉంటాయి, దీంట్లో 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే, సో మరి 8 × 2 ప్రెజెంట్ అయితే 16 కనిపిస్తున్నాయి. మరి నెక్స్ట్ చూడండి, దీంట్లో 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. అండ్ అవుట్ సైడ్ దాంట్లో కూడా 8 ట్రయాంగిల్స్ అంటే దీంట్లో మొత్తం మీద మనకి 16 ట్రయాంగిల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, సో ఇవి 8 అండ్ అవుట్ సైడ్ కూడా 8 ట్రయాంగిల్స్, ఇవి 8 అవుట్ సైడ్ కూడా 18. సో అంటే ఇక్కడ ఒక 16, ఇక్కడ ఒక 16, ఇది ఒక 32. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇదొక 16, ఇదొక 16, ఇదొక 32 తీసుకుందాం. 32 అండ్ 16 తీసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా మనకి ఇక్కడ ఎంత అవుతుందంటే 50 ట్రయాంగిల్స్ అనేవి అవుతున్నాయి. మరి 8 స్క్వేర్స్ అండ్ 50 ట్రయాంగిల్స్ అని అంటే ఇక్కడ మనకి ఏమవుతుందో చూడండి. సో 8 ట్రయాంగిల్స్ అండ్ 48 కదా ఇక్కడ అవుతుంది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఓవరాల్గా ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే ఇది ఒక 16, 16, 16, 16, 16 3s ఆర్ ఎంత 48. 8 స్క్వేర్స్ అండ్ 48 ట్రయాంగిల్స్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది 8 కాబట్టి దీనికి అవుట్ సైడ్ లేయర్ కూడా ఇట్లా కనిపిస్తుంది కాబట్టి అక్కడ కూడా మళ్ళీ అగైన్ 8 రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఈ మిడిల్ డయాగ్రామ్లో 16, ఈ మిడిల్ డయాగ్రామ్లో 16, ఇక్కడ 8, ఇక్కడ 8. ఓవరాల్గా 16 3s ఆర్ 48. సో 48 తోటి మనం థర్డ్ ఆప్షన్ ఆన్సర్గా తీసుకుందాం. ఓకే, సో ఇది మనకి గ్రాండ్ టెస్ట్ 38కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.